పాపం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళంతా మంచి నిరుపేదలు. వాళ్ళకు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు. తెలంగాణ నుంచి వెళ్ళి మన రేవంత్ రెడ్డి గారు అయితే పాపం వాళ్ళకు ఖర్చులు ఉంటాయి కదా, పాపం వాళ్ళు ఎట్లా బతకాలి. మన తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి 1,000 కోట్ల రూపాయలు మనము జమ చేసి వాళ్ళకు పంపిద్దాం. వాళ్ళ పాపం వాళ్ళ బతుకుదెరువు మంచిగా లేదు. ఓ 1,000 కోట్ల రూపాయలు అయితే కార్యకర్తల నుంచి వెళ్ళి మనం వసూలు చేసి 1,000 కోట్లు పంపిద్దామని అంటున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలకు పోయినా ఏ విధంగా ఉన్నది మీ పరిపాలన అని ముఖం మీదనే మాట్లాడుతున్నారు. ఒక సంక్షేమ పథకాలలో కానీ ఇస్తానన్న 6 గ్యారంటీలలో కానీ పూర్తిగా ఫెయిల్ అయ్యింది మీరు. అలాంటి తరుణంలో 1,000 కోట్ల రూపాయలను తీసుకుపోయి ఢిల్లీకి అంటగట్టవలసిన అవసరం ఏమైనా ఉన్నదా? ప్రజల్లారా ఒక్కసారి గమనించండి. ఇది ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి.